సో ఫ్రెండ్స్, ఈరోజు మనం రాజమండ్రిలో అయితే ఉన్నాం. రాజమండ్రిలో రోడ్డు మీద వెళ్తుంటే ఇదేదో కొత్తగా ఓపెన్ చేసిన స్టోర్ కనిపించింది. దీని పేరు తాటి బెల్లం కాఫీ అట. సో ఇదేంటో తాటి బెల్లం కాఫీ ఇక్కడ ఈ షాప్ని విజిట్ చేయడం జరిగింది. సో ఈరోజు మరి సరికొత్త వ్లాగ్తో, ఫుడ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఈ తాటి బెల్లం కాఫీ బ్రాంచెస్ తమిళనాడులో టోటల్గా 150 వరకు ఉన్నాయంట. ఆంధ్రప్రదేశ్లో, అందులో రాజమండ్రిలో ఇదే ఫస్ట్ బ్రాంచ్ అంట. ఇక్కడ తాటి బెల్లం కాఫీతో పాటు ఎన్నో రకాల హెల్దీ స్నాక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏదేమైనా తాటి బెల్లం కాఫీ తాగటం చాలా ఆరోగ్యానికి మంచిది, బెనిఫిట్స్ ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్. మీరు ఇక నుంచి షుగర్ మానేసి తాటి బెల్లం కాఫీ తాగటం మొదలు పెట్టండి అందరూ. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. కాఫీ తాగుదామని వెళ్ళగా వాళ్ళు కౌంటర్లో టోకెన్ తీసుకొని రమ్మని చెప్పారు. తీరా లైన్లో నిలబడి టోకెన్ తీసుకొని వెళ్ళగా వాళ్ళు కాఫీని ఒక ప్రత్యేకమైన కప్పుల్లో మిక్స్ చేసి ఇస్తున్నారు. ఆ కప్పులు చూడటానికి ఎంతో బాగున్నాయి. దాంట్లో కాఫీ తాగితే ఎంతో సంతోషంగా ఉంటుంది. కానీ మీకు తెలుసు కదా, కాఫీ కప్పుల్లో, అందరూ తాగే కాఫీ కప్పుల్లో నేను తాగను, నాకు అది ఇష్టం ఉండదు. అందుకే పేపర్ కప్పులో కాఫీ ఇమ్మని అడిగాను. నేను ఒకళ్ళు వాడింది వాడను. మీరు రాజమండ్రి మీదుగా ట్రావెల్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా తాటి బెల్లం కాఫీ టేస్ట్ చేస్తారని భావిస్తున్నాను. అంతేకాకుండా రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో లొకేషన్స్, ఈ సీనరీస్, ఇవన్నీ వీడియోస్ తీసి ఒక వ్లాగ్ రూపంలో, ఇక్కడ ఉన్న సీనరీస్ మొత్తం ఒక వీడియో రూపంలో వ్లాగ్ లాగా వీడియో పెట్టాలని అనుకుంటున్నాను. దానికి మీరేమంటారు ఫ్రెండ్స్? నువ్వు చూసి పీకి పొడి చేసే సీనరీలు ఏం లేవు కానీ ఇక్కడ. ఇదిగో ఇదొక్క సీన్ చాలా బాగా నచ్చింది. మెయిన్ రోడ్ మీద హైవేలో ఒక జంక్షన్లో ఉంది. కాఫీ కప్పులో నుంచి కాఫీ రావటం